మెరుపు వరదలు నేపాల్లో భారీ విధ్వంసమే సృష్టించాయి. క్షణాల్లోనే గ్రామాలను వరద ముంచెత్తింది. 90 మందికి పైగా మృతి చెందారు. వరదల్లో వందల సంఖ్యలో పర్యాటకులు గల్లంతైపోయారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన 100 మందికి పైగా టూరిస్టులు ఆచూకీ గల్లంతవడంతో టెన్షన్ నెలకొంది. నేపాల్లో మెరుపు వరద. మాటల కందని విలయం. కొట్టుకుపోయిన ఊర్లు, వందలాది మంది గల్లంతు. నేపాల్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. మెరుపు వరదల్లో వందలాది మంది గల్లంతయ్యారు. వరదల్లో 384 మంది టూరిస్టులు గల్లంతైనట్లు నేపాలీ ప్రభుత్వం ప్రకటించింది. గల్లంతైన వారిలో 105 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. 90 మంది నేపాల్ దేశస్థులు, పలు దేశాలకు చెందిన 186 మంది టూరిస్టులు ఆచూకీ గల్లంతైంది. భారతీయుల సమాచారం కోసం హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశారు. అటు నేపాల్ మీదుగా కైలాస యాత్రకు వెళ్తున్న ఆదోని యాత్రికులు చిక్కుకుపోయారు. టిబెట్ నుంచి బోటే కోషి నదిని ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. భారీ వరదలు రసువా, నువాకోట్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరదల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వరదలతో నదీ తీర ప్రాంతాల్లోని పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు భారీ వరదలో కొట్టుకుపోయాయి. మెరుపు వరదల్లో చాలా మంది కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. వరద ముప్పులో చిక్కుకున్న వారిని ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో రక్షిస్తున్నారు. నేపాల్ ప్రధాని బాలెన్స్ షాతో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు. నేపాల్లో ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. అటు వరదల విషయంలో చైనా తీరుపై నేపాల్ మండిపడుతోంది. ముందస్తు వరద హెచ్చరికలు జారీ చేయడంలో చైనా విఫలమైంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేపాల్ ఆకస్మిక వరదలతో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. బీహార్ జిల్లాలకు నేపాల్ వరద వ్యాపించే ప్రమాదం ఉండడంతో ముందస్తు చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని బీహార్ సీఎం ఆదేశించారు.